సీఎం రేవంత్ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు స్పీకర్. ఏడాదికి వ్యవసాయ రంగానికి దాదాపు 50,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఉప కులపతిగా నియమితులైన నెలల్లోనే అల్దాస్ జానయ్య విశ్వవిద్యాలయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్పీకర్ సందర్శించారు. కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో స్పీకర్ ప్రసాద్ తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. పేదలు ఇంకా పేదలు అయిపోయినారు, ధనికులు కూడా పేదలు అయిపోయిన సందర్భం ఈ రాష్ట్రంలో కూడా మేము చూస్తున్న విషయం. ఏది కోరి ఒకసారి అవకాశం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా చూద్దామని మీరు అనుకోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మీరు తెచ్చుకున్నారు. ఎలక్షన్స్లో కూడా గవర్నర్ రేవంత్ రెడ్డితో పాటు నేను కూడా ఊళ్ళో తిరిగేటప్పుడు చాలా ప్రామిసెస్ చేశాను. నేను కూడా చాలా అంటే చాలా ప్రామిసెస్ చేశాను. ఒక 6 గ్యారంటీలతో పాటు పెద్ద మేనిఫెస్టో పెట్టినాం. కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి, ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఇబ్బంది అయిందంటే మనం సహకరించే వాళ్ళంతా మనకు నాటను రాకుండా చర్చించడం జరిగింది. చర్చిస్తే మన జాగ్రత్త మనం కాపాడుకోవాలి. యూనివర్సిటీ ఏ విధంగా మనం తీసుకోవాలి, ఆలోచనలు తీసుకోవాలి. ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు మంచి చూస్తుంటాం మేము అందరూ కూడా. 2 ఏళ్ళ ట్రైనింగ్ నుండి విద్యార్థులందరూ ఎంతో ముఖ్యంగా కష్టంతో ట్రైనింగ్ తీసుకొని రైతులకు ఏ విధంగా చేయాలి, ఆలోచనతో రైతులు ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా ఇక్కడ పెట్టిన పంటలన్నీ కూడా